హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం బుక్ చేసుకోవాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది. The Emperor, Four of Cups, the Empress. Okay, Justice, Nine of Wands, Five of Cups. Okay, సో ఇక్కడ మనకి చాలా ఆస్పీషియస్ కార్డ్స్ వచ్చినాయి, పవర్ఫుల్ కార్డ్స్ అనాలి వీటిని. ఏంటంటే మేజర్ ఆర్కానా కార్డ్స్, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. అంటే ఏంటి అని అంటే మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్కి కూడా బాసీ టైప్ ఎనర్జీస్ ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అండ్ ఒక అథారిటీ ఫిగర్, ఫాదర్లీ ఫిగర్, అండ్ అందరికీ ప్రొటెక్షన్గా ఉంటారు ఈ పర్సన్. మేష, సింహ, ధనుషు రాశులకి చెందిన పర్సన్. ఓకే, అండ్ ఒక డిసిప్లిన్డ్ పర్సన్. ఏదైనా కూడా ప్రాక్టికల్గా తెలుసుకోకుండా డెసిషన్ తీసుకోరు. సో అలాంటి పర్సన్ మీ పర్సన్ నేచర్ అలాంటిది. అండ్ ఎంప్రెస్ ఏంటి అని అంటే నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్, ఆ టైప్ ఎనర్జీస్ ఉంటాయి మీ పర్సన్, మీ ఫెమినిన్ ఎనర్జీస్. ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో మేల్ అయితే ఇక్కడ మాస్కులిన్ ఎనర్జీస్, ఫీమేల్ అయితే ఫెమినిన్ ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి మీకు ఇక్కడ నేను చెప్పే వాటిలో. ఓకే, మీరు ఒక కంప్లీట్లీ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. ఫైనాన్షియల్లీ అవనివ్వండి, ఎమోషనల్లీ అవనివ్వండి, మీరు అనవసరం విషయాల మీద టైం స్పెండ్ చేయరు. మీ డెవలప్మెంట్ కోసం, మీ ఫైనాన్సెస్ కోసం, మీ కెరీర్, మీ హెల్త్, సెల్ఫ్ కేర్ ఇవన్నీ కోసం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏదైతే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి సాల్వ్ చేస్తూ ఉంటారు. మీరు పబ్లిక్కి ఎవరైనా మీ దగ్గరికి సలహా కోసం వచ్చినప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ ఒక వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ మీరు. ఓకే, సో దిస్ ఎంపరర్ అండ్ ఎంపరర్ ఎనర్జీస్ మీకు డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ వాండ్స్, జస్టిస్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, స్కార్పియో, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. బట్ ఇప్పుడు మిమ్మల్ని తను లైఫ్లో ఒక యూనివర్స్ ఇచ్చిన ఒక యూనిక్ అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ అనుకుంటున్నారు మిమ్మల్ని. ఓకే, మీలాంటి పర్సన్ తను ఇంకా లైఫ్లో చూడరు, అంత వాల్యుబుల్ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని, అంత వాల్యూ ఇస్తున్నారు మీకు. అండ్ చాలా రెస్ట్లెస్నెస్ ఉంది మీ పర్సన్కి, వర్క్ లోడ్ ఎక్కువ ఉంది మీ పర్సన్కి ఇక్కడ. అండ్ జస్టిస్, మీ రిలేషన్షిప్కి జస్టిస్ జరగబోతుంది. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు మీరిద్దరు కూడా, అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నారు. అండ్ ఇక్కడ ట్రూత్ అనేది రివీల్ అవ్వబోతుంది. ట్రూత్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ ఏదైతే ఫీలింగ్స్ హైడ్ చేస్తూ వస్తున్నారో మీకోసం, అండ్ తను మీకోసం తీసుకున్న డెసిషన్స్ అన్ని హైడ్ చేస్తూ వస్తున్నారో అవన్నీ త్వరలోనే చెప్పబోతున్నారు, మీకు రివీల్ చేయబోతున్నారు. ఆ ట్రూత్ మీకు సడన్గా వినిపిస్తారనమాట. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి, నైన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ చాలా బౌండరీస్లో ఉన్నారు మీ పర్సన్.
లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ వూండెడ్ వారియర్లా ఫీల్ అవుతున్నారు అండ్ తను తాను డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో లీడ్ చేస్తున్నారు. ఆ పర్సన్ మళ్ళీ మళ్ళీ తన హార్ట్ని బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ఈ సాడ్నెస్ ఎనర్జీస్లోకి పదే పదే వెళ్ళిపోకుండా తను తాను ప్రివెంట్ చేసుకుంటున్నారనమాట. సో ఈ హీలింగ్ పీరియడ్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చాక మీ వైపు రావాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలి అనేది మీ పర్సన్ ఉద్దేశం. సో చూద్దాం నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది. Happiness, 10 of Cups, wish fulfillment, divine love with High Priestess and 4 of Coins. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఒక డివైన్ పర్సన్, ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఎంటర్ అవ్వబోతుంది. అంటే ఎవరంటే ఒక డివైన్ ఎనర్జీ, ఇది ఒక డివైన్ లవ్ మీది. ఇందాక మనం చెప్పుకున్నాం డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీవి. సో ఎప్పుడైతే మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చారో ఒక డివైన్ ఎనర్జీ తన లైఫ్లోకి వస్తుంది. అది ఎవరు అని అంటే మీరు. ఒక కంప్లీట్ హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు ఇద్దరు కలిసి. విష్ ఫుల్ఫిల్మెంట్ జరగబోతుంది మీ పర్సన్కి అండ్ తన డ్రీమ్స్ అన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి. ఓకే, ఒక బ్లిస్ఫుల్ రిలేషన్షిప్ మీది అండ్ మీ మీద చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ ఇంట్యూషన్, సేక్రెడ్ నాలెడ్జ్, ద హై ప్రీస్టెస్, ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. సో మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు తను మళ్ళీ బ్రోకెన్ హార్ట్, ఎలాగూ బ్రోకెన్ హార్ట్ పర్సన్ కాబట్టి ఎప్పుడైతే తను హీలింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారో మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ చూడాలి, న్యూ లైఫ్ చూడాలి మీతో అనుకుంటే మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వాలి. మీతో ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కాంటాక్ట్లో ఉన్నా కూడా మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నంబర్స్ అవి బ్లాక్ చేసుకోకుండా నంబర్స్ ఓపెనే ఉన్నాయి, బట్ మెసేజెస్ ఆర్ కాల్స్ లేవు మీ మధ్య. అలాంటి వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు ఈరోజు. సో ఆ హీలింగ్ కోసం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, ఒక హ్యాపీ టైం చూడాలి అనుకుంటున్నారు, ఒక హ్యాపీ లైఫ్ చూడాలి మీతో అనుకుంటున్నారు. అండ్ ఇది ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, ద హై ప్రీస్టెస్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు అండ్ మోరల్స్ తెలిసిన పర్సన్ అనమాట. ఓకే, మిమ్మల్ని అందుకే ఇష్టపడుతూ ఉంటారు మీ పర్సన్. ఏంటి అని అంటే మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు మీరు ఎప్పుడు కూడా. అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైతే తన దగ్గరికి ప్రాబ్లంతో వస్తారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎవరైతే మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలాంటి ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్కి నచ్చుతూ ఉంటాయి. అండ్ మీరు ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, బిజినెస్ మైండ్ ఉన్న పర్సన్ మీరు. ఓకే, అండ్ 4 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, క్యాప్రికాన్ ఎనర్జీ. మనీ సేవ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వెల్త్ సెక్యూరిటీ కోసం. అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తను చెకప్కి వెళ్ళి అవన్నీ టెస్ట్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, జిమ్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. తాను మళ్ళీ తను ఆ టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళకముందు తను ఎంత హెల్దీగా హ్యాపీగా ఉండేవారో మళ్ళీ అలా అయిన తర్వాతే మీ దగ్గరికి రావాలి అన్న ఉద్దేశంతో తను చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇంటెన్షన్స్ మూన్. ఓకే,
మీ పర్సన్ ఇంటెన్షన్స్లో మిస్టరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే కొన్ని ట్రూత్స్ ఏవో దాచిపెట్టారు మీ దగ్గర. కొన్ని ఫియర్స్ కూడా కనిపిస్తున్నాయి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే. ఆల్రెడీ బ్రోకెన్ హార్ట్ పర్సన్, మళ్ళీ మీరు కనుక తన్ని వదిలేస్తే తన పరిస్థితి ఏంటి అనే భయం కూడా ఉంది మీ పర్సన్కి. ఓకే, సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి? యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే, తను చేసిన రాంగ్ చాయిస్ వల్ల ఆల్రెడీ బ్రోకెన్ హార్ట్ పర్సన్లా మిగిలిపోయారు మీ పర్సన్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, లాస్లో ఉన్నారు. ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డివోర్స్లో ఉన్నారు. ఓకే, డిప్రెషన్లో ఉన్నారు. సో చాలా అప్సెట్ అయి ఉన్నారు ప్రజెంట్. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి ఎనర్జీ. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి యూనివర్స్ ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మళ్ళీ అలాంటి రాంగ్ చాయిసెస్ చేసుకుని మళ్ళీ హార్ట్ బ్రేక్లోకి వెళ్లకుండా ఒక డివైన్ పవర్ ఏదైతే తన లైఫ్లోకి రాబోతుందో ఆ డివైన్ ఎనర్జీని యాక్సెప్ట్ చేయమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. బట్ మీ పర్సన్ ఇంకా స్టిల్ జగ్లింగ్ బిట్వీన్ మీరిద్దరి మధ్యన జగ్లింగ్ అనేది ఇంకా జరుగుతుంది మీ పర్సన్కి. అంటే స్టిల్ అటాచ్ టు పాస్ట్ రిలేషన్స్ అన్నమాట. వాళ్ళు మీ పర్సన్తో కాంటాక్ట్లో లేరు, బట్ మీ పర్సన్ ఇంకా అవే ఊహించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు సడన్గా వచ్చి మళ్ళీ మీ పర్సన్ కలుస్తారేమో, మళ్ళీ మ్యారేజ్ అనేది చేసుకుంటారేమో, మళ్ళీ రీయూనియన్ అవుతారేమో అని అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఉన్నాయి మీ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ని మీతో కలిసి టీం వర్క్ చేయమని చెప్తోంది యూనివర్స్ ఇక్కడ. అంటే ఇక్కడ సారీ, టీమ్ వర్క్ అంటే ఇక్కడ ఓన్లీ వర్క్ ఓరియంటెడ్ కాదు, లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉండమని సలహా ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి, మీతో ఉండమని. ఎందుకు అనంటే ఇక్కడ మీ పర్సన్కి కూడా తెలుసు, మీతో ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటారో తను చాలా హ్యాపీగా ఉంటారు, తనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు వెంటనే సాల్వ్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఎంప్రెస్ ఎనర్జీ నుండి దూరం వెళ్ళిపోవద్దు అని సలహా ఇస్తుంది యూనివర్స్. మీ పర్సన్ కూడా అదే ఉంటుంది మైండ్లో ఎప్పుడు. మీకు సడన్గా వచ్చి మీకు కనపడడం కానీ, సడన్గా మీకు కాల్స్ ఆర్ మెసేజ్ చేయటం కానీ, బ్లాంక్ కాల్స్ చేసి మీకు మీ వాయిస్ వింటూ ఉండడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు కూడా. ఈ పర్సన్ ఎప్పుడైతే మీతో సెపరేషన్లో ఉన్నారో మీ వాల్యూస్ ఏంటో మీ పర్సన్కి తెలిసాయి. సో ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యారంటే, మీ ఎనర్జీస్ నుంచి దూరం వెళ్ళిపోకూడదు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ప్రపోజ్ చేసి మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే వరకు కూడా మీకు దగ్గరలోనే ఉండాలి, మీకు దూరం వెళ్ళిపోకూడదు. మీ ఆలోచనలు అవన్నీ కూడా మైండ్లోంచి తీసేయకూడదు అన్న ఆలోచనలో ఉన్నారు. ఎస్, అండ్ పేజ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీకు సడన్గా కన్ఫెస్ చేస్తారు. ఓకే, రెడీ టు కన్ఫెస్ అనమాట. ఒక కొత్త కోణాన్ని చూస్తారనమాట మీ పర్సన్ విషయంలో. అంటే ఒక కొత్త పర్సన్, ఒక న్యూ వే ఆఫ్ చాటింగ్, న్యూ వే ఆఫ్ టాకింగ్, న్యూ వే ఆఫ్ అప్రోచింగ్ చూస్తారు మీ పర్సన్ నుంచి. ఇలా ఎందుకు మారిపోయారు అని అనుకుంటారు మీరు. ఎందుకు మారిపోతారు అలా అంటే, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అండ్ మీతో మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి. ఓకే, తనకి అర్థమైంది మీకు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారో, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారో, తనకి చుట్టూ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ అదేంటో తెలియదు. మీ పర్సన్కి అదొక నమ్మకం అనేది వచ్చింది మీ పైన. ఓకే, సో తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. ఈ స్లీప్లెస్ నైట్స్ అనేది తనకి ఒక హెల్త్ ప్రాబ్లంగా మారిపోయింది. ఆ హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడం కోసం తను డాక్టర్ని కూడా విజిట్ చేస్తారు. అంతలా బాధపడుతున్నారు నిద్ర పట్టక నైట్ టైం. సో మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్లా చూస్తున్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్లా చూస్తున్నారు మీ పర్సన్. సో ఈ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మీవి చాలా హీలింగ్ ఎనర్జీస్ అండ్ కంప్లీట్లీ ఒక
నర్చరింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఎప్పుడైతే మీకోసం ఆలోచిస్తూ ఉంటారో. మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయకపోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మైండ్లో 24 hours మీరే ఉంటున్నారు. ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా మీరే గుర్తొస్తున్నారు పదే పదే. అది ఎందుకు అలా జరుగుతుందో మీ పర్సన్కి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీరు లేకుండా తన లైఫ్ ఇన్కంప్లీట్ అనేది. అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో, అండ్ కంప్లీట్ చేంజ్ అనేది రాబోతుంది. ఓకే, అండ్ తను ఏదైతే స్టక్ అయి ఉన్నారో రిలేషన్షిప్లో, టాక్సిక్ రిలేషన్స్ అని తెలుసుకున్నారు, ఆ రిలేషన్ నుంచి కంప్లీట్లీ బయటకు వస్తున్నారు. అంటే ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది కంప్లీట్లీ. కొంతమందికి నెక్స్ట్ 48 hours ఈ ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి. కొంతమందికి 2 months పట్టచ్చు. ఓకే, కొంతమందికి 6 months ఆర్ 6 weeks ఆర్ 6 days కూడా పట్టచ్చు. కొంతమంది 6 hours తను చేంజ్ అవ్వచ్చు. సో డిపెండ్స్ అన్నమాట. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, కన్యా రాశి ఎనర్జీ ఇది. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. ఓకే, వెరీ గుడ్. సో ఇది అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. తన లైఫ్ని చేంజ్ చేసుకోవడం కోసం, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. తన లైఫ్లో ప్రోగ్రెస్ అనేది తను చూడాలనుకుంటున్నారు. సో ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అంటే తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎన్ని ఆబ్స్టకల్స్ ఉన్నా, ఎన్ని బ్లాకేజెస్ ఉన్నా, ఎంతమంది టాక్సిక్ పీపుల్ ఉన్నా వాళ్ళందరినీ వదిలి మీతో లైఫ్ ముందుకు తీసుకెళ్తారనమాట. మీతో ప్యాచప్ అవుతారు, మీతో కొలాబరేట్ అవుతారు. కార్డ్స్ పడిపోతున్నాయి. ఇంకా చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అందుకే ఇక్కడ రీడింగ్లో కూడా ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి. అండ్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్. ఓకే, అండ్ న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో ఇద్దరికి. అండ్ మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్, మీ రిలేషన్షిప్ కోసం అండ్ తన లైఫ్లో ఉన్న అదర్ టాక్సిక్ రిలేషన్షిప్స్ కోసం. ఆ మెంటల్ క్లారిటీ అనేది మీ లైఫ్లో రాబోతుంది అండ్ మీ పర్సన్కి కూడా రాబోతుంది. న్యూ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు, సక్సెస్ అనేది చూస్తారు. ఇప్పుడు షార్ప్ మైండెడ్ పర్సన్లా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో న్యూ బిగినింగ్స్ అండ్ న్యూ డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఇక్కడ మీ పర్సన్. వెరీ గుడ్. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఇవి. వెల్త్ అండ్ బిజినెస్ ఎనర్జీస్. ఓకే, సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా రాబోతుంది మీ ఇద్దరికి. అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు మీ లైఫ్లో. ఓకే, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి, మీన రాశి అండ్ కర్కాటక రాశి. రీయూనియన్ విదిన్ 6 hours, 6 days, 6 weeks. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఒక హ్యాపీ ఎండింగ్ అనమాట మీ స్టోరీకి. ఓకే, సో ఇది మీ పర్సన్ ఎనర్జీస్. అండ్ బిహైండ్ ద డెక్ 5 of coins. సో ఫైనాన్షియల్గా లాస్ అనేది చూశారు రీసెంట్లీ మీ పర్సన్. అండ్ తన మీద తనకి నమ్మకం అనేది పోయింది తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల. ఓకే, తన మైండ్ సెట్ కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోయి ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. ఎవరో కోల్డ్ షోల్డర్ చూపించారు, అంటే సడన్గా వదిలేశారు, తనని గోస్ట్ చేశారు. కొంతమంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రిలేషన్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. కొంతమంది మ్యారేజ్ అయిన విదిన్ వీక్సే ఆ రిలేషన్ నాకు వద్దు అని వెళ్ళిపోయారు మీ పర్సన్ మీ లైఫ్లో నుండి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో వాచ్ చేస్తున్నారు. సో ఆ ఐసోలేషన్ నుంచి కంప్లీట్లీ మీరు బయటకు రాబోతున్నారు అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఎండ్ ఆఫ్ దట్ టాక్సిక్ సైకిల్ అనమాట. నెంబర్ 5 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ. సో ఎండ్ ఆఫ్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని మీరు కంప్లీట్లీ వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడుతున్నారు మీరు ఇంకా కంప్లీట్లీ. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది అసలు చూద్దాం.
ఇప్పటి వరకు మీ పర్సన్ ఎనర్జీస్ చూసాం. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కోసం? స్టక్ ఎనర్జీస్, బ్లాకేజెస్ అండ్ 8 ఆఫ్ కాయిన్స్. మీ పర్సన్ కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఈ సిచ్యువేషన్, ఈ స్టక్ సిచ్యువేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మీకు ఒక పెద్ద డౌట్గా మారిపోయింది. అసలు మీ లైఫ్లో సన్షైన్ అనేది చూస్తారా, న్యూ బిగినింగ్ అనేది చూస్తారా అనేది మీ డౌట్. ఇలా ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ ఫీలింగ్స్ మీవి ఇలా ఉన్నాయి. అండ్ మీ థాట్స్ అన్ని, మీ పర్సన్ థాట్సే మీ మైండ్లో ఉన్నాయి. ఇక్కడ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు, ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ కాయిన్స్. అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. చాలా మేనిఫెస్టేషన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. బట్ అయినా కూడా ఏం చేంజ్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఎందుకు కనిపించట్లేదు మీ లైఫ్లో? చేంజ్ కనిపిస్తుందండి త్వరలోనే. జడ్జ్మెంట్, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మీకు ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ. మీరు ఎందుకు, మీ లైఫ్ ఎందుకు స్టక్ అయిపోయింది అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎనర్జీస్. థర్డ్ పార్టీ ఒక పెద్ద బ్లాకేజ్లా తయారైంది మీ పర్సన్ లైఫ్లో. ఆ బ్లాకేజ్ వల్ల మీ లైఫ్ స్టక్ అయిపోయింది. ఓకే, బట్ ఎనీహౌ ఆ బ్లాకేజ్ అనేది కూడా రిమూవ్ అవుతుంది త్వరలోనే. మీ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ మీ కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్తో రాబోతున్నారు, కొంతమందికి రీయూనియన్. బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు 24 అవర్స్ మీకోసమే ఆలోచిస్తున్నారు. బట్ దానికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ నుండి ఇంకా కనెక్ట్ అయి ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో ఆ కనెక్ట్ అయి ఉండగా, ఒక పర్సన్తో కనెక్ట్ అయి ఉండగా ఇంకో పర్సన్కి జస్టిస్ చేయలేను అనేది తన ఉద్దేశం. సో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వదిలేసి మీకు జడ్జ్మెంట్ చేయాలనేది తన ఆలోచన. ఇప్పుడు ఆ ఒపీనియన్తో ఉన్నారు, ఆ డెసిషన్ తీసుకున్నారు మీ పర్సన్. ఓకే, నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? టూ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్. అంటే మీకు చాలా లస్ట్ అనేది కనబడుతుంది. అండ్ 3 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అనమాట. ఇప్పుడు చెప్పాను మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అవే వచ్చాయి. ఎన్ని ఆబ్స్టికల్స్ ఆర్ ఎన్ని ఏమంటారు వాటిని, బ్లాకేజెస్ ఉన్న, ఎన్ని టాక్సిక్ సిచ్యువేషన్స్ ఉన్న తన పర్సన్లో, తన లైఫ్లో, అవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అక్కడ మీరు కూడా సేమ్ వే ఆలోచిస్తున్నారనమాట. మీకున్న బ్లాకేజెస్ అవన్నీ ఓకే. సో ఇప్పుడు చూద్దాం అసలు మీ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. 8 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. సో మీ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే మీరు ఏదైతే బ్లాకేజెస్ అనుకుంటున్నారో మీ లైఫ్లో, ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి త్వరలో. అండ్ మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ కానీ, మీ పర్సనల్ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ కానీ కంప్లీట్లీ రిమూవ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇదొక 2 ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు అండ్ మీ పర్సన్ మీట్ అవ్వబోతున్నారు. ఇదొక సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంప్రెస్ ఎనర్జీస్ వచ్చాయి. అంటే డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. అండ్ ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, కాల్ ఆర్ మెసేజ్ మీ పర్సన్ దగ్గర నుండి. అంటే దాంట్లో ఏముంటుంది, ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే అందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు తను ఏదైతే మ్యాటర్ హోల్డ్ చేశారో అదంతా కూడా ఇప్పుడు రివీల్ చేస్తారు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అది జరగబోతుంది.
అండ్ అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం. మీ ఇంటెన్షన్స్ టువర్డ్స్ మీ పర్సన్. నైన్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే, మీ ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక వూండెడ్ వారియర్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఓకే, సో మీ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే మీరు ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ మళ్ళీ మళ్ళీ మీరు అదే సిచ్యువేషన్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ 4 ఆఫ్ సోర్డ్స్, ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇన్ని రోజులు. అండ్ ఇప్పుడు హీల్ అవుతున్నారు, ఇప్పుడు హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. ఈ హీలింగ్ జర్నీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు రీయూనియన్ కోసం ఆలోచిస్తారనమాట మీరు కూడా. ఓకే, సో ఈ హీలింగ్ పీరియడ్ అయితే మీది కంప్లీట్ అయింది. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు ఆ మెడిటేషన్ మోడ్లో. ఓకే, సో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ నుండి, మీ పర్సన్ నుండి. 6 ఆఫ్ కప్స్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో 6 డేస్, 6 వీక్స్, కొంతమందికి 6 అవర్స్లోనే ఈ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ అన్నాను కదా, ఇంపార్టెంట్ కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అని చెప్పాను, అది రావచ్చు. ఓకే, రీయూనియన్ అనేది చాలా దగ్గరలో ఉంది మీకు. ఓకే, సో మీ ఇంటెన్షన్స్ అయితే చాలా హానెస్ట్గా ఉన్నాయి. మీరు ఓన్లీ పాజిటివ్ థింగ్స్ కోరుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది? నెక్స్ట్ 72 అవర్స్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుందని చూద్దాం. విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది నెక్స్ట్ 72 అవర్స్లో. మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఎలోన్గా ఉన్నా కూడా రెస్ట్ మోడ్లో ఉంటారనమాట. అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ ఆన్లైన్ ఏదైనా ఆన్లైన్ ఇవి ఉంటాయి కదా, యాప్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ ఉంటారు. అండ్ మీ ఓల్డ్ ఫ్రెండ్స్కి మెసేజ్లు చేస్తూ ఉంటారు, అలాంటిది ఏదో చేస్తూ ఉంటారు. కానీ మీరు కొంచెం కూడా స్ట్రెస్ అనేది తీసుకోరు. ఈ రిలేషన్షిప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు. ఎందుకు అనంటే మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు చేయాల్సింది మీరు చేశారు. రిజల్ట్ ఏం రాబోతుంది అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంది. కాబట్టి మీరు చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ 72 అవర్స్ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ జరగబోతుందా? నెక్స్ట్ 72 అవర్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే జరగబోతుంది. మీ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు. అదే ఇంపార్టెంట్ ఈ కాన్వర్సేషన్ ఏదైతే అన్నానో ఇది రావచ్చు నెక్స్ట్ 72 అవర్స్లో. అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు మీకు నెక్స్ట్ 72 అవర్స్లో. ఎస్, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మ్యారేజ్ కార్డ్. ఓకే, సో మీ పర్సన్ మీకు మీరే తన సోల్మేట్ అని, లైఫ్ పార్ట్నర్ అని, ఇలాంటి రొమాంటిక్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసి చెప్తుండొచ్చు. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ 72 అవర్స్లో. ఓకే, సో మీరు ఊహించని సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో. ఓకే, సో మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? అసలు మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం. ఓకే, ఈ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు మీరు ఇద్దరు కలిసి. ఈ కాన్వర్సేషన్ నేను ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ అని ఎందుకు అన్నానంటే అందుకే అన్నాను. దీంట్లోనే మీరు డిసైడ్ చేసుకుంటారు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనేది. బట్ ఆ యాక్షన్ మీరు అండ్ మీ పర్సన్ కలిసి తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఎలాంటిది?
మీరు అండ్ మీ పర్సన్ కలిసి తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఎలాంటిది ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసుకుంటారు మీరిద్దరు. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీకు అనిపిస్తుంది అండ్ మీ పర్సన్కి కూడా మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనే అనిపిస్తుంది. సోల్మేట్ కనెక్షన్ అని మీ ఇద్దరికి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి అని అంటే, మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివన్నీ ప్లాన్స్ వేసుకుంటారు. డివోర్స్లో ఉన్న వాళ్ళైతే మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డివోర్స్ అవ్వకుండా సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ సెపరేషన్ నుండి మళ్ళీ ప్యాచప్ అయి మళ్ళీ హ్యాపీ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది ఓన్లీ కొంతమందికి రెజొనేట్ అవుతాయి ఈ పాయింట్స్. బట్ ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ అనేది తప్పకుండా ఈ ఇయర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు కలిసి. ఓకే, సో అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఏ ఇంటెన్షన్స్తో వస్తున్నారు అనేది చూద్దాం. మీ పర్సన్ మీ దగ్గరికి ఏ ఇంటెన్షన్స్తో వస్తున్నారు? ఏస్ ఆఫ్ కప్స్తో వస్తున్నారు. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి ఇది ఒక యంగ్ ఎనర్జీ. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గరికి ఒక ఓల్డ్ రిలేషన్లో న్యూ స్పార్క్ తీసుకురావడానికి వస్తున్నారు. అంటే ఏంటి అని అంటే, మీకున్న ప్రజెంట్ రిలేషన్లోనే ఒక న్యూ వే అనేది కనిపిస్తుంది అనమాట. న్యూ స్పార్క్ అనేది కనిపిస్తుంది. తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది ఇక్కడ. తన ఎక్స్ప్రెషన్స్ని, తన ఎమోషన్స్ని, తన ఫ్యూచర్ ప్లాన్స్ని, తన ఫీలింగ్స్ని అన్నీ కూడా చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు. అండ్ కొంతమంది విషయంలో ఇది న్యూ కనెక్షన్. ఓకే, ఎవరి లైఫ్లో అయితే పాస్ట్ పర్సన్ లేరో వాళ్ళ లైఫ్లో న్యూ కనెక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇలాంటి పాయింట్స్ కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతాయి, అందరికీ కామన్గా రెజొనేట్ అవ్వవి. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ ఎప్పుడు వచ్చినా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేసే ఎనర్జీలో మీరున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్తో వస్తున్నారంటే, ఒక క్లీన్ ఎనర్జీతో రావాలన్న ఉద్దేశంతో తనకున్న పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ వదిలేసి ఒక క్లీన్ స్లేట్ లాగా, ఒక క్లీన్ పర్సన్ అంటే ఇంకా మైండ్లో కానీ మనసులో కానీ వేరే వాళ్ళు అనేది ఉండకూడదు, వాళ్ళ థాట్స్ ఉండకూడదు, వాళ్ళ కనెక్షన్స్ ఏవి కూడా ఉండకూడదు, వాళ్ళ మెమరీస్ ఏమీ కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు హీలింగ్ పేరు చెప్పి మీకు దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వదిలేసి ఇంకా మీ వైపు రాబోతున్నారు. మీ వైపు ఎందుకు రాబోతున్నారు అంటే, మీ దగ్గరికి ఎప్పుడైతే మీ ఎనర్జీకి కనెక్ట్ అవుతారో కంప్లీట్లీ హీల్ అవుతారనేది మీ పర్సన్ నమ్మకం. సో అదే ఉద్దేశంతో ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్. సో అసలు ఈ కనెక్షన్, ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఏంటి, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, చాలా బ్రైట్గా ఉండబోతుంది. చాలా ఇది 7 చక్రాస్ కూడా కంప్లీట్లీ అలైన్మెంట్లో ఉన్నాయి ఇద్దరికి కూడా. ఓకే, అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉంటారు మీరిద్దరు మీ కనెక్షన్లో. ఎందుకంటే ఇది డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఇవి. ఎంత సెపరేషన్లో ఉన్నా కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడం కానీ, ఇలా సెపరేషన్లోకి వెళ్ళిపోవడం, గోష్ చేసుకోవడం అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. సో అలాంటి లాయల్టీ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్లో. అండ్ మీ ఎక్స్ప్రెషన్, ఈ ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ పర్సన్ కూడా అలానే ఉంటారు. తన ఫీలింగ్స్ని కూడా చాలా హానెస్ట్గా, లాయల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు. సో అందుకే ఈ రిలేషన్ చాలా పవర్ఫుల్ రిలేషన్ అనమాట. ఇది ఒక డివైన్ కనెక్షన్, సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, సో బిహైండ్ ద డెక్ టెంపరెన్స్,
డివైన్ కనెక్షన్ అని ఇప్పుడే చెప్పాను. డివైన్ కనెక్షన్ నిజంగా ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు. మీ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, యూనివర్స్ అండ్ ఏంజల్స్ది. ఓకే, వాళ్ళు మీకు ప్రొటెక్షన్గా ఉంటూ ఇద్దరికి ఒక రైట్ పాత్ పైకి తీసుకెళ్తున్నారు. ఇద్దరి మధ్య ఏమి మిస్అండర్స్టాండింగ్స్ ఉండకుండా, మళ్ళీ మీరు ఇన్ కేస్ సెపరేషన్లోకి వెళ్లకుండా అలా ఈ కనెక్షన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎప్పుడైతే మీ కనెక్షన్ మళ్ళీ మీరిద్దరూ మళ్ళీ కలుస్తారో ఆ రోజు నుంచి చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఓకే, సో ఇదొక 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట. 2 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. డివైన్ లవ్ కనెక్షన్, హార్మనీ, బ్లిస్ఫుల్ రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడు ఛానల్ మెసేజెస్ ఏంటి చూద్దాం. మీరు మీ పర్సన్ కోసం అసలు ఏమనుకుంటున్నారు, ఏం ఛానల్ మెసేజెస్ పంపిస్తున్నారు మీ పర్సన్ కోసం? ఇక్కడ అన్ని పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ మీ వైపు. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే అది డివైన్ టైమింగ్ అనేది అది ఏంజల్స్ అండ్ యూనివర్స్ డిసైడ్ చేసే టైమింగ్ అనమాట. సో ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే అరౌండ్ మార్చ్ ఏప్రిల్లో రావచ్చు చాలామందికి, అండ్ కొంతమందికి 6 hours 6 days 6 weeksలో కూడా రావచ్చు. ఓకే, సో ఇదొక ఏమంటారు దాన్ని, వెయిట్, ఈ కార్డ్స్ కింద మీద అయిపోయాయి. మీరు కూడా అలానే అయిపోతున్నారు అక్కడ, అందుకని ఈ కార్డ్స్ కూడా ఇలా అయిపోయాయి. ఇక్కడ ఏది ఒక డెసిషన్ అనేది తీసుకోవట్లేదు మీ పర్సన్ అనే టెన్షన్లో మీరు కింద మీద పడిపోతున్నారు అక్కడ. వెయిట్, సో ఛానల్ మెసేజెస్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఛానల్ మెసేజెస్ చెప్పండి అని. నేను రీడింగ్స్ చేసేటప్పుడు కూడా ఛానల్ మెసేజెస్ చెప్పండి మేడం అంటూ ఉంటారు. సో ఈ ఛానల్ మెసేజెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నిజంగా మీ పర్సనే మీతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అనమాట మీకు. అలా ఉంటాయి, అంత హానెస్ట్గా ఉంటాయి. కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు క్లయింట్స్. ఓకే, వెయిట్, ఓకే అయిపోయింది. ఓకే, సో మాటల్లో ఉండి నేను రివర్స్ మిక్స్ చేసేసాను ఈ కార్డ్స్. సో ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్ అండ్ మీరు మీ పర్సన్కి ఇచ్చే ఛానల్ మెసేజెస్. అన్వర్ది అనుకుంటున్నారు మీరు. యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్ అనుకుంటున్నారు మీరు. అంటే మీ పర్సనే మీకంటే కరెక్ట్ పర్సన్, బెటర్ పర్సన్. మీరే కొంచెం అన్వర్ది పర్సన్ అనుకుంటున్నారు మీరు. బట్ ఇక్కడ ఎవరు అన్వర్ది కాదు, ఇద్దరు కూడా లాయల్టీ అనేది ఉంది ఇద్దరి దగ్గర కూడా. సో వాల్యూస్ ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇలాంటి వాల్యూస్ ఏమన్నా డిఫరెన్సెస్ చూపిస్తున్నాయేమో అని. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, అందుకే మీ పర్సన్
మీ దగ్గరికి రావడానికి అంత ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నారు. ఇది ట్రూ పాయింట్ అండి. ఎందుకంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అలానే. ఎందుకంటే వాల్యూస్ కాదు, వాల్యూస్ విషయానికి వస్తే ఇక్కడ క్యాస్ట్, రిలీజియనే కాదు, ఫైనాన్షియల్ స్టేటస్, క్వాలిఫికేషన్స్, ఆ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో అది, ఇంకా అలాంటి అన్నిటిలో కూడా మీ పర్సన్ మీకంటే కొంచెం లో ఎనర్జీలో ఉన్నారు, లో సక్సెస్లో ఉన్నారు, మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు. కొంత టైం వరకు మీ పర్సన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ రిలేషన్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచిస్తూ ఉండిపోయారు. బట్ ఇప్పుడు అవన్నీ కన్సిడర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ వైపు రావడానికి ఫిక్స్ అయిపోయారనమాట. ఇంకా మీరే తన సోల్మేట్ అన్నట్టు ఉంటున్నారు. అండ్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. మీరు చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి మీ రిలేషన్లో. మీరు సాబటేజ్ చేసిన కనెక్షన్ ఏదైతే ఉందో దానికోసం కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీరు మీ పర్సన్ ఎప్పుడు బ్లాక్ చేయడం కానీ ఏమి కానీ మాట్లాడడం మానేయడం కానీ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటి అని జరిగిందంటే సడన్లీ మీరు మీ పర్సన్ని తిట్టేయడం అంటూ జరిగింది. ఏవో మీరు మీ కోపంతో ఏవో కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు, అవి మీ పర్సన్ హర్ట్ అయ్యారనమాట ఆ విషయంలో. సో మళ్ళీ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇవన్నీ కూడా మీకు మళ్ళీ చెప్పడం, మళ్ళీ మీరు సారీ చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి కొంతమందికి. అండ్ కొంతమందికి అవన్నీ జరగబోతున్నాయి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్. ఎస్కేప్. ఓకే, సిచ్యువేషన్ బాగలేకపోతే మీ పర్సన్ ఎస్కేప్ అయిపోతారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ. ఓకే, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా మారుతుంది అని అనుకున్నారో అప్పుడు ఎస్కేప్ అయిపోయారు. అంటే ఎస్కేప్ అంటే ఇక్కడ మీ విషయంలో మిమ్మల్ని గోస్ట్ చేశారని చెప్తున్నారనమాట. ఓకే, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అది జరిగి ఉండకపోతే బాగుండేది. ఈ పర్సన్కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒకే ఒక విషయంలో. ఏంటి అని అంటే మీ కనెక్షన్ని సాబోటేజ్ చేసింది మీ పర్సనే. మిమ్మల్ని అలా బ్లాక్ చేయకుండా, మిమ్మల్ని గోస్ట్ చేయకుండా ఉంటే ఈ కనెక్షన్ ఈ పాటికి చాలా ముందుకు వెళ్ళి ఉండేది. తను అసలు డిప్రెషన్లోకే వెళ్ళి ఉండేవారు కాదు అనేది మీ పర్సన్ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు అనమాట. అందుకే పదే పదే ఆ విషయం గుర్తు చేసుకుని నైట్ టైం చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. తను తీసుకున్న ఫైనల్ డెసిషన్ అనమాట ఇది. మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఓకే, అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఏ విషయాలు, ఏ డిఫరెన్సెస్ ఉన్నా మీ ఇద్దరి మధ్య అవన్నీ కన్సిడర్ చేయకుండా మీ కనెక్షన్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి. అంటే ఈ కనెక్షన్ని లైఫ్ లాంగ్ మళ్ళీ సాబోటేజ్ చేయకుండా మెయింటైన్ చేయాలి. ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి. మీకు ఒక సెక్యూరిటీగా మీ ఎమోషనల్ నీడ్స్, ఫైనాన్షియల్ నీడ్స్ ఇవన్నీ కూడా మీ పర్సనే చూసుకోవాలని అనుకుంటున్నారు తన మనసులో. చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్, హై వైబ్రేషనల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి ఇక్కడ. ఓకే, ఈగో, తనకున్న ఈగో అండ్ ప్రైడ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు చెప్పాను కదా, మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఈగో, ప్రైడ్ ఇవన్నీ కూడా వదిలేశారు ఇంకా మీ పర్సన్. కంప్లీట్లీ క్లీన్ స్లేట్ లాగా రాబోతున్నారు మీ దగ్గరికి. అండ్ మీ కనెక్షన్లో ఇప్పుడు మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్, లవ్ బాంబింగ్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇద్దరు ఒక మెచ్యూర్డ్ లైఫ్ పార్ట్నర్స్ ఎలా ఉంటారో అలా ఉంటారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి 9 సిగ్నిఫికెంట్ నెంబర్. అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ డేట్స్లో పుట్టి ఉండొచ్చు. అండ్ 4 కూడా సిగ్నిఫికెంట్ నెంబర్. ఓకే, 4, 13, 31, 9, 18, 27 డేట్స్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ కామెంట్ సెక్షన్లో 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, ఇంకా అదర్ ప్రోడక్ట్స్
ఏవైతే బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.